3వ డివిజన్ లో ఇంద్రలోక్ ఎస్టేట్స్ 25 సంవత్సరాల నుంచి ఏర్పడిన కాలనీ. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది 17 సంవత్సరాల నుంచి అభ్యర్థిస్తా ఉన్నారు. దీనికి లెవెలింగ్ సెట్ కాక ఇప్పటి వరకు కూడా అసిరెట్ చేయడం జరిగింది. మొన్న నేను ఈ కాలనీకి వచ్చినప్పుడు వాళ్ళు ఈ యొక్క సమస్యని దృష్టిలో తీసుకొచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈఈ గారిని, సిఈ గారిని వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు సిఈ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఇదంతా కూడా 1కి 4 సార్లు కాలనీ, దీని లెవెల్స్ ఇవన్నీ కూడా పరిశీలించి ఈఈ గారి సహకారంతో ఈ రోజున ఒక ప్లాన్ నిర్ణయించడం జరిగింది. ఇక్కడ 25 కుటుంబాలు ఉన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, సర్వేక్షణ అనే దాంట్లో కానీ, పరిశుభ్రత మీద కానీ వీటన్నిటివి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో, మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో కూడా దానికి ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ కేవలం 25 నుంచి 26, 27, 25 కుటుంబాలు ఉండే ఈ ప్రాంతానికి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యను పరిష్కరించడానికి 2 కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతోంది. ఇవాళ ఖచ్చితంగా 2 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించి సమస్య మనీ కాదు, సమస్య ముఖ్యం అని చెప్పి ఆ ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా వీళ్ళందరికీ యొక్క సమస్య 25 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న సమస్యకి తీరటమే కాకుండా ఇంకా కొన్ని ప్రాంతాలకు కూడా ఇలాంటి సమస్య ఉన్న ప్రాంతాలకు కూడా ఇది ఉపయోగపడుద్ది. అందువలన ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిరంతరం అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్ళుగా తీసుకుని ముందుకు వెళ్తున్న ఏకైక ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అందువల్ల దీనికి ఇలాంటి సమస్యలు పరిష్కరించడమే ప్రజాప్రతినిధులుగా మా యొక్క ధర్మాన్ని భావిస్తాం. రోజు వేసే రోడ్లు ఎవరో వేస్తూనే ఉంటారు. ఎమ్మెల్యేలు ఉండా లేకపోయినా, కార్పొరేటర్లు ఉండా లేకపోయినా, అధికారులు మనకు వచ్చిన శిస్తుల్లో ఆ అమౌంట్లు తీసి ఆ శిస్తుల ద్వారా మళ్ళీ వచ్చిన ఇన్కమ్ని ఈ రోడ్లకు వాడు. కానీ ఇలాంటి అపరిష్కృతంగా ఉన్న సమస్యల మీద అడ్రస్ చేసి ఆ సమస్యలు పరిష్కరించినప్పుడే ప్రజాప్రతినిధిగా మా ధర్మం, మాకు ప్రజలు ఓటిచ్చి గెలిపించినందుకు ఇలా చేయటం అనేది అదొక రకమైన ఆనందం. ఇక్కడ స్థానికులు కూడా మాకు 17 సంవత్సరాల నుంచి దీని గురించి అడుగుతున్నామండి, ఇప్పటికి మాకు ఇది సాధ్యమవుతుందని వాళ్ళు కూడా చాలా ఆనందంగా చెబుతూ ఉన్నారు. ఇది అమృత్ అనే కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో కేవలం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకి పరిష్కారం చేయడానికే ప్రత్యేకంగా కేటాయించిన నిధుల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో స్టేట్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. స్టేట్, సెంట్రల్ 2 కలిపి ఈ కార్యక్రమం పరిష్కారం అవుతున్నందుకు ఇవాళ స్థానికులకి ఎంత ఆనందంగా ఉందో నాకు కూడా అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉంది. ఒక సమస్యని దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను తీర్చగలిగామని, అదేవిధంగా ప్రత్యేకంగా నేను శ్రీనాథ్ రెడ్డి గారు, సిఈ గారు, అలాగే మా ఈఈ గారు సామ్రాజ్యం గారు, దీక్షిత్ ఏఈ గారు, వీళ్ళ ముగ్గురికి కూడా మనస్ఫూర్తిగా నేను ఈ సొల్యూషన్ అనేక పర్యాయాలు ఇటు ఎలక్ట్రిసిటీ కాలనీ వెళ్ళి, అటు ఆ రోడ్డుకి వెళ్ళి ఎక్కడ చూసినా కూడా లెవెల్ సరిపోవటం వలన దీని లెవెల్ సరిపోయే విధంగా ఏలూరు రోడ్డును 2 సార్లు కట్ చేసి తీసుకొచ్చే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చాలా వాళ్ళ ముగ్గురికి కూడా నేను మనస్ఫూర్తిగా ఈఈ గారి, సిఈ గారి నాయకత్వంలో ఈఈ గారు, ఏఈ గారు వీళ్ళందరూ కూడా కలిసి దీన్ని ప్లాన్ అవుట్ చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.